నవ్వి నవ్వి పోతే ఎవరిది సార్ రెస్పాన్సిబిలిటీ? 1 2 3 స్టార్ట్. ఒక్కటి విరిగిపోయినా 10 ఎక్స్ట్రా. చిన్నది రాసండి. నాకేమైనా ఎక్స్ట్రా ఇస్తారా మీరు? అంటే పానీపూరిని పానీపూరి లాగానే తినాలి, అంత పిసికి తింటా అంటే కుదరదు. సో చూస్తే అర్థమైపోవాలి, పానీపూరి ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాము. ఈక్వల్గా 20-20-20 పానీపూరీస్ పెట్టాము అండ్ ఈక్వల్ వాటర్ అండ్ మసాలా కూడా పెట్టాము. ఎవరైతే ఫస్ట్ మొత్తం కంప్లీట్ చేస్తారో, ఏది ఉండదు మసాలా అండ్ వాటర్ అన్ని కంప్లీట్ చేస్తే వాళ్ళకి సూపర్ సర్ప్రైజ్ ఉందన్నమాట. ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. 1 2 3 స్టార్ట్ అన్నాకనే స్టార్ట్ చేయండి. 1 2. ఇంకోటి ఏంటంటే పానీపూరిని పానీపూరి లాగానే తినాలి, అంత పిసికి తింటా అంటే కుదరదు. ముందే చెప్తున్నా, ఓకేనా? ఫస్ట్ ఇది అన్ని వేసుకొని తినాలి, మొత్తం కంప్లీట్ చేయాలి. పానీపూరిని ఫస్ట్ పానీపూరి లాగా తినాలి. 1 2 3 స్టార్ట్. ఇదా చిన్నది రాసండి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. లాస్ట్ చూసిన వాళ్ళకి ఉందా? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఖాళీ సందీప్ ప్లేట్లు అదే చూస్తున్నా. నా పానీపూరిని పానీపూరి లాగానే తినాలని చెప్తున్నా. చిన్నగా ఆస్వాదిస్తూ తిను. నాది విరిగిపోయింది, కాకపోతే నేను పానీపూరిలో తింటాను. విరిగిపోయినా 10 ఎక్స్ట్రా. విరిగిపోయినా 10 ఎక్స్ట్రా. చూడు మళ్ళీ పానీపూరిలో తింటున్నాను. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు. ఇలా తింటున్నారు. అయ్యో సూపర్. నాకేమైనా ఎక్స్ట్రా ఇస్తారా మీరు? కరేస్తాను. అక్కడ నుంచి తెచ్చుకోపో కర్రీ ఎక్స్ట్రా. అన్నోడింది నవ్వి నవ్వి పోతే ఎవరిది సార్ రెస్పాన్సిబిలిటీ? నవ్వి నవ్వి పోతే ఎవరిది సార్ రెస్పాన్సిబిలిటీ? నిజంగా మీ ఇద్దరికి ఏమైనా తక్కువ వేసాను నేను? తీసుకో అందులో. నా కర్రీ అయిపోయింది. ఇంకా చెయ్యి. మా ఇద్దరు ఛాలెంజ్ కూడా నువ్వే చేయి. మా ఇద్దరు నువ్వే తిను. మా ఇద్దరు ఛాలెంజ్ కూడా నువ్వే చేయి. మా ఇద్దరు నువ్వే తిను. మరి అన్నం పెట్టవచ్చు రోజు. డైట్ అని చెప్పి ఇబ్బంది పెట్టున్నావు. అక్క అక్క ఛాలెంజ్ అయిపోయింది.
నాలుగు తింటున్నావు నువ్వు ఆ రసం కంప్లీట్ చేయాలి. తాగు బుజ్జి తాగు. అక్క ఏం పండు కోతి లెక్క ఉన్నావురా. చింటూ బాగానే తిన్నాడు. ఫస్ట్ టైం. ఏం కరువులో ఉన్నారు ఇద్దరు. ఏంటిది? అదే కదా పానీపూరి రాదు తినొచ్చు కదా ఫ్రెండ్స్. ఎందుకు ఇట్లా తిన్నారు? నేను మంచిగా తిన్నా. అక్కని తిను. అక్క వచ్చి సర్ప్రైజ్ చెప్తుంది. అక్క. రా అక్క. సందీప్ వాడే వావ్ సూపర్. సర్ప్రైజ్ ఏంటంటే రేపు గిన్నెలు కడగాలి. థ్యాంక్స్ వెరీ మచ్. మరి ఆడియో ఉన్నాయి ఇంకా పూరియా ఉంది శ్రీలంక అదే ఉంది. ఏదిరా సండి అనరా సండి ఇప్పుడు బదే విన్నాక మొత్తం కర్రీ స్వీట్ చేశాడు ఫ్రెండ్స్. ఇవన్నీ ఇప్పుడు సందీపే కడగాలి. ఓడిపోయినందుకు గిన్నెలు కడుగుతున్న సందీప్. ఓ సారీ, గెలిచినందుకు గిన్నెలు కడుగుతున్న సందీప్. బ్రో ఆ ఎడ్జ్ కొంచెం పోలేదు అక్కడ నీట్ గడు. అది కన్ఫర్మ్ నీకుంది. అదిదా సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఇదే విన్ అయిన వాళ్ళకి. ఒక్కసారి ఇక్కడ జూమ్ వేసుకో. గెలిచి ఎవరైనా ఇలా చేయడం చూసారా? చూసాంగా ఇప్పుడు.